ప్రకృతి శతకంలోని తరువాతి పద్యం మీ అందరి కోసం. జలనిధిలోన దోటి కులశైలము మీటి ధరిత్రి కొమ్మునందలవడమాటి రక్కసుని అంగము గీటి బలీంద్రున్ రసాతలమున మాటి పార్థివ కదంబము కూల్చిన మేటి రామా నా తలపున నాటి రావగదే దశరథి కరుణాపయోనిధి. భావము: సముద్రంలోనికి ప్రవేశించావు, కుల పర్వతాన్ని పైకెత్తావు, భూమిని కోరపై పొందికగా నిలిపావు, రాక్షసుని శరీరాన్ని చీల్చివేశావు, బలిచక్రవర్తిని పాతాళానికి త్రొక్కివేశావు, రాజ సమూహాలను ఎన్నో మార్లు నాశనం చేశావు. నీవు అందరిలో అత్యున్నతుడువు, శ్రేష్ఠుడవు. నా మనసులో స్థిరపడిపోవడానికి రా స్వామి. వ్యాఖ్య: సముద్రంలో ప్రవేశించి మత్స్యమూర్తి సర్వధాతులను రక్షించాడు. సోమకాసురుని సంహరించి వేదాలను ఉద్ధరించాడు. మందర కుల పర్వతాన్ని కూర్మమూర్తి అయి ఎత్తి సముద్ర మథనానికి సహకరించాడు. వరాహమూర్తి అయి కొమ్ము కోరపై భూమిని నిలిపాడు. నరసింహమూర్తి అయి హిరణ్యకశపుణ్ణి చీల్చివేశాడు. వామనుడై బలిచక్రవర్తిని పాతాళానికి పంపాడు. పరశురాముడై దుష్టులైన రాజులను సంహరించాడు. ఇదంతా ఆ రామ పరబ్రహ్మమూర్తి చేసినదే. రామనామంతో ఇప్పుడు ధర్మమూర్తి అయ్యాడు. శ్రీరామావతారంలో ఈ పద్యంలో 7 అవతారాలు రామదాసు కవి చెప్పాడు. వీటి వివరాలను గూర్చి మనము ఈ భావాన్ని అన్నమయ్య మాటల్లో విందాం. మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామన ఇచ్చ రామ 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 హిత బుద్ధి కలికి